नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ॐ शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूद्यय किं करीयस्य सा माया शङ्कराचार्यमाश्रयेत्। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ तत्सद्। పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. 130వ పేజీ 131వ పేజీ స్తోత్రమంజరి 131. తపో విద్యా చ విప్రస్య నిశ్రేయసకరం పరం తపసా కిల్బిషం హంతి విద్యయామృతమశ్నుతే. తపో విద్యా చ విప్రస్య నిశ్రేయసకరం పరం. తపస్సు చేత విద్య చేత నిశ్రేయసకరం శ్రేయస్ ఎటువంటి శ్రేయస్సు? నిశ్రేయం అంటే నిశ్శేషముగా శ్రేయస్సు. మీరు కొంచెం ఇట్లా జరుపుకోండి. పరమైనటువంటిది అంటే పరం అంటే గొప్పది, గొప్పదైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. దేనివలన? తపస్సు చేత విద్య చేత. తపస కిల్బిషం హంతి. తపస్సు విద్య రెండు కదా చెప్పినారు. ఆ తపస్సు ఏం చేస్తుందంటే కిల్బిషం హంతి. కిల్బిషం అంటే పాపములను హంతి అంటే నశింపజేస్తుంది. మళ్ళీ విద్య ఏం చేస్తుంది? విద్యయ అమృతమశ్నుతే. విద్య చేత
అమృతము, అమృతం అంటే దేవతలు తాగే అమృతము కాదు, ఇది మృతము లేనిది. ఏతు ధర్మ్యామృతమిదం ఉందా? ఎక్కడది? భగవద్గీతలో 12వ అధ్యాయంలో ఉంది. చాలా జాగాల్లో ఉంది అమృతం అమృతం అని. అంటే ఇది ధర్మ్యామృతము. భగవద్గీతలో చెప్పినది ధర్మ్యామృతము. ఎవరైతే ఈ ధర్మ్యామృతమును, ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే, ఏ విధంగా చెప్పబడినదో ఆ విధంగా ఎవడైతే పర్యుపాసతే దాన్ని ఉపాసన చేస్తాడు అని చెప్పారు అక్కడ. అంటే అది అమృతం. ఈ అమృతం ఏం చేస్తుంది? దేవతలు తాగే అమృతం శరీరానికి మరణము లేకుండా చేస్తుంది. ఈ అమృతము జన్మ లేకుండా చేస్తుంది. మీకు జన్మ లేకుండా ఉండే అమృతం కావాలనా, లేదా శరీరము నశించకుండా ఉండే అమృతము కావాలనా అనేది రెండింటిలో మీరే లెక్కేసుకోవాలి. ఇక్కడ చెప్తా ఉండేది మాత్రము పరం. పరం అంటే గొప్పదైనటువంటిది. ఇప్పుడు దాంట్లో రెండు ఉన్నాయి కదా, శరీరము నశించకుండా ఉండే అమృతం ఒకటి, జన్మ లేకుండా ఉండే అమృతం ఒకటి. జన్మ లేకుండా ఉండే అమృతము అనేది ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ జన్మ లేకుండా ఉండుట, ముందు దాని గురించి తెలుసుకుంటే, ఇప్పుడు తపస్సు విద్య రెండు చెప్పినారు ఇక్కడ. తపస్సు చేత విద్య చేత నిశ్రేయమైనటువంటి పరం కలుగుతుంది. అది మొదటి లైన్. రెండవ లైన్ ఏమి? ఆ తపస్సు ఏం చేస్తుంది అంటే పాపములను నశింపజేస్తుంది. విద్య ఏం చేస్తుంది? అమృతమును ఇస్తుంది. అమృతమును అంటే మోక్షమును ఇస్తుంది. ఇప్పుడు ఏమని చెప్పుకోవాల్సి వస్తుంది? తపస్సు తెలుపుకోవాలా, విద్య అంటే ఏం చెప్పుకోవాలా, మోక్షం అంటే ఏమనేది మూడింటిని చెప్పుకోవాలి. ఈ మూడింటిని గురించి తెలుసుకుంటే అప్పుడు ఈ శ్లోకంలో మనకు అర్థమవుతుంది. మనకు తెలిసినటువంటిది ఏమిటి? మనకు తెలిసింది ఏమంటే తపస్సు అంటే మనకు తెలిసింది ఎక్కడన్నా అడవుల్లోకో గుహల్లోకో వెళ్ళడము, లేదా హిమాలయ పర్వతాలకు వెళ్ళడము, అక్కడ కూర్చొని కదలకుండా కూర్చొని చేసేటువంటిది తపస్సు. అది మనకు తెలిసింది. విద్య అంటే స్కూల్స్కి వెళ్ళి, కాలేజెస్కి వెళ్ళి అవి తెలుసుకునేటువంటిది, అది విద్య. అంతే కదా? ఎక్కడైనా కూడా కానీ ఒక గురువు దగ్గరికి వెళ్ళి, ఆ గురువు అంటే స్కూల్లో అయితే స్కూల్లో ఉండే గురువు, కాలేజీలో అయితే కాలేజీలో ఉండే ప్రొఫెసర్, కాలేజీలో ఉండే గురువు, ఇంకా లేదంటే యూనివర్సిటీస్, అందులో వెళ్ళి గురువు, ప్రొఫెసర్సు. ఇంకా ఏంటంటే ఇప్పుడు కొంతమంది వేదాధ్యయనం చేస్తారు. వేదాధ్యయనం చేసేవాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి, ఇంటి దగ్గర గురువు దగ్గర వాళ్ళు అక్కడ అధ్యయనం చేస్తారు. అప్పుడు అది కూడా విద్యయే. తర్వాత వేదాంతం చదువుకుంటారు, వేదాంతము కూడా విద్యయే. తర్వాత ఈ పౌరోహిత్యము, జ్యోతిష్యము ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా విద్యలే. చూడండి ఎట్లా ఉంది.
ఈ మెకానికల్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా విద్యలే, అన్నీ విద్యలే. అమ్మా తల్లి, కొంచెం నమస్కారం పెడతాను మీకు, కొంతసేపు మీరు సైలెంట్గా మాట్లాడుకోండి. లేదనుకోండి నిలిపేయమంటే నిలిపేస్తా, నాకేం అభ్యంతరం లేదు. మీకు కూడా పనికొచ్చే అంశమే చెప్తున్నాం ఇక్కడ, మీరు కూడా వినొచ్చు. మీరేదో చేస్తున్నారు చెయ్యండి, కానీ ఇబ్బంది కలిగించకూడదుగా. మొట్టమొదట మోక్షం అంటే ఏంటి అనేది చూద్దాం. మోక్షం అనే దాని గురించి చూస్తే తర్వాత మళ్ళీ మనం వేరే దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైతే పొందాలని అనుకుంటున్నామో, నువ్వు ఏది చేసినా ఏదో ఒక ఫలం కోరి కదా మనం చేస్తాం. ఏది చేసినా ఫలము కోరి చేస్తున్నాం. ఆ ఫలం అనేటువంటిది ఏమిటి అనేదాన్ని బాగా కరెక్ట్గా తెలుసుకుంటే, దానికోసం మనం చేసే శ్రమ అది ఎంత గొప్పదైనా కూడా దానికి సరిపోయేటువంటి శ్రమను మనం చేయగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ముగ్గు వేయాలంటే వేరే వాళ్ళు ఎవరిని వేస్తారా? ఎంత శ్రమ ఇక్కడ. ఆ శ్రమ పడాలనంటే దాంట్లో ఏదో ఉంది, వెనకాల ఏదో ఉంది కాబట్టి దానికోసం ఆ శ్రమ వాళ్ళు పడుతున్నారు. మిగతా వాళ్ళు ఆ శ్రమ పడట్లేదు. ఎందుకంటే దానిలో ఏదో ఉంది అనేది వాళ్ళకు అక్కడ తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఆ శ్రమ పడతారు. మీరు ఇక్కడ కూర్చొని మీరు ఏదో చేస్తున్నారు అంటే, మీరు ఇక్కడ ఏదో చేస్తున్నారంటే మీకు ఏదో ఇక్కడ ఉందని మీరు చేస్తున్నారు. నేను ఇక్కడ కూర్చొని నేను కూడా ఏందో ఒకటి చేస్తున్నా. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు రోడ్లో పోయే వాళ్ళు వాళ్ళ బందినికి వాళ్ళు పోతుంటారు. అంటే ప్రతి ఒక్కడు ఏదో ఒకటి వాడికి ఫలం పైన దృష్టి ఉండే జరుగుతూ ఉన్నది. కాబట్టి ఫలమనేటువంటి దాన్ని ప్రయోజనమనుద్దిశ్య మందస్థోపి నా ప్రవర్తతే. ప్రయోజనం అనేది లేకుండా మందుడంటే బుద్ధిహీనుడు కూడా వాడు ఏమి చేయడు. వాడు నవ్వుతాడు ఒక్కోసారి. అలా నవ్వడం కూడా ఏదో ఒక ప్రయోజనము చేతనే చేస్తాడు. ప్రయోజనం లేదని అనుకోండి, ఏ పని చేయరు. చూసుకోండి, ఎవడన్నా ప్రయోజనం లేకుండా చేస్తారా? మీరు నడిచినారని అనుకోండి, వాకింగ్ చేశారనుకోండి, దాంట్లో కూడా ఏదో ఒక ప్రయోజనం వెనకాల ఉద్దేశం పెట్టుకొని కదా చేశారు. అంటే ఏమి పని చేసినా దాని వెనకాల ఒక ప్రయోజనం ఉంది. ప్రయోజనమును ఆశించి చేస్తున్నాడు. అయితే ఈ ప్రయోజనాలు చిన్న చిన్న ప్రయోజనాల కోసమని ఆశించి చేస్తూ ఉన్నాడు. కానీ ఆ ప్రయోజనం అనేటువంటిది ఇంకా నాకు చాలు అనేటట్లుగా ఏదైనా చేస్తూ ఉందా? అంటే ఇప్పుడు మీరు ఏదో చేస్తున్నారండి, ఏదో సంపాదిస్తున్నారు. ఇంక ఈ సంపాదనతో ఇంకా నాకు చాలా ఇంకా నేను ఇంకా హాయిగా ఉండిపోవచ్చు, ఇంకా నాకు ఇంకేమీ అవసరం లేదు అనేటట్లుగా మీకు ఏదైనా ఇంతవరకు జరిగిందా? ఆలోచన చేసుకోండి. అంటే ఏంటి? ఒక పుల్ స్టాప్ రావాల. పుల్ స్టాప్ అనేది ఏం చేస్తుంది? అటుకి ఆపేస్తుంది, కామా కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు మనం చేసే పనులలో పెళ్లి చేసుకున్నాం, పుల్ స్టాప్ పడిందా? లేదు. బిడ్డలు పుట్టినారు, పుల్ స్టాప్ పడిందా? లేదు. ఉద్యోగం వచ్చింది, పుల్ స్టాప్ పడిందా? లేదు. ఇండ్లు కట్టినాం, పుల్ స్టాప్ పడిందా? లేదు.
పిల్లలకి పెళ్ళిళ్ళు చేసినాం, ఫుల్ స్టాప్ వచ్చిందా? లేదు. పోనీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు, ఫుల్ స్టాప్ పడిందా? లేదు. మనకేమైనా శాంతి అనేటువంటిది వచ్చిందా? లేదు. చేస్తూనే ఉండం, అన్నీ చేసిందే. దేవస్థానానికి పోతూ ఉన్నాం, రోజు పూజలు చేస్తూనే ఉండం, ఫుల్ స్టాప్ పడిందా? చూడండి ఎట్లా ఉందో. నీకు ఆ ఫుల్ స్టాప్ అనేది పడితే అంటే ఏమి, నీ మనస్సులో అమ్మయ్య ఇంకా చాలు, ఇంకా నాకు ఇంక వేరే ఏమీ అవసరము లేదు, ఇంకా నాకు వేరే ఏం అవసరం లేదండి అనేది మీకు కన్నా ఎప్పుడైతే వస్తే అదేమైపోయింది, ఇప్పుడు ఇంకా నీ యొక్క ఇది ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు అనేటువంటి స్థితి వచ్చిందనమాట. అది నాకు ఇంకేమీ అవసరము లేదు అనేటువంటిది ఏమిటో అది మోక్షం. ఏమండి, నాకు ఇంకొకటేమీ అవసరం లేదు అనేది ఏమైనా ఉందా? అట్లాంటిది ఏమైనా ఉందా? యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. ఎక్కడుంది ఇది? భగవద్గీతలో ఉంది. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. యత్ జ్ఞాత్వా, యత్ దేనినైతే, జ్ఞాత్వా తెలుసుకొని, నా ఇహ భూయో అన్యత్, అన్యత్ అంటే ఇంకొకటి, భూయ మళ్ళా ఇంకొకటి కావాలనేటువంటి భావన నా లేదు. ఇంకొకటి కావాలనే భావన ఇంక అవసరం లేదు. భోజనం చేస్తామని అనుకోండి, భోజనం చేసేటప్పుడు వడ్డించినారు, భోజనం చేసినావు, పొట్ట నిండిపోయింది, ఇంకా తీసుకొని వచ్చి పెడితే వద్దంట. అప్పుడు ఇది మోక్షమా? ఎందుకు కాదు? ఇక్కడ ఇదే కదా చెప్తున్నారు. ఏదైతే ఇంకా నాకు అవసరం లేదు అని అంటున్నారో అని అన్నారు కదా, అందుకే యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్, భూయ అన్నాడు. మళ్ళా నాకు ఇంక అవసరం లేదు అని అనాల. అవును, ఇంకా నాకు అవసరం లేదు అంటే ఎంతసేపు ఉంటుంది ఇది తినిన తర్వాత? కొన్ని గంటలు, 3 గంటలు 4 గంటలు ఎంత ఉంటుంది. తర్వాత మళ్ళీ కావాలా? మీరు ఏదైనా పొందండి, ఏదైనా సరే పొందండి, పొందిన తర్వాత నాకు చాలు. నా కల్పన ఏం చెప్పలేదుగా ఇక్కడ, నేను ప్రమాణములు చూపించి చెప్పుచున్నాను. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షస్య శుభాత్. 7వ అధ్యాయంలో 3వ శ్లోకం అనుకుంటాను. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. 2వ శ్లోకం. జ్ఞానం తేహం సవిజ్ఞానం. ఈ అధ్యాయానికి పేరు విజ్ఞానయోగం. కొన్ని బుక్కుల్లో జ్ఞాన విజ్ఞాన యోగం. విజ్ఞాన యోగము జ్ఞాన విజ్ఞాన యోగం రెండు కరెక్టే. విజ్ఞాన యోగం అనంటే అనుభవ జ్ఞానం, అనుభవం.
సిగరెట్ తాగితే ఎట్లుంటుంది అన్నామని అనుకోండి, నన్ను వచ్చి అడిగితే నేను జీవితంలో ఇంతవరకు సిగరెట్ తాగల, కాబట్టి సిగరెట్ తాగే దాని గురించి అడిగితే నేను చెప్పగలనా? సిగరెట్ వాసన పీల్చుంటా, అంతేగాని దాని గురించి సిగరెట్ ఎట్లా తాగల్లా ఏమి అదే అనే విషయం నాకు తెలీదు. అదే సిగరెట్ గురించి తెలిసినవన్నీ అడిగితే వాడు చెప్తాడు. అంటే సిగరెట్ పైన అనుభవం వాడికి ఉంది, నాకేం అనుభవం ఉంది? నాకుండే అనుభవం ఏదో నాకుంటుంది, మీకుండే అనుభవం మీకుంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది. కాబట్టి ఇక్కడ విజ్ఞాన యోగం అన్నప్పుడు ఏం విజ్ఞానం? జ్ఞానం. జ్ఞానం ఏమి జ్ఞానం అంటే భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం. మీరు ఒకటి ఆలోచన చేయండి. మీరు ఏదైనా పని చేశారని అనుకోండి, మీరు ఏమన్నా చేయండి, ఎక్కడికన్నా పోండి, ఏమండి మీరు ఏది దానికి సంబంధించినటువంటి జ్ఞానం లేకుండా చేస్తారా? ఏ పనైనా సరేనండి, తెలుసుకొని చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా? ఏం అట్లా చూస్తారు? తెలుసుకొని కదా చేస్తున్నావు. అయ్యో అట్లా చూడొద్దండి. వంట చేస్తావా? తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా? అదే నేను చెప్తాను ఇది ఇక్కడ. నేను వేరే ఇంకేం చెప్పట్లా. ఏమి చేసినా తెలిసి చేస్తున్నావు. దానం చేసినామని అనుకోండి, దానం చేసేటప్పుడు మనది పోతా ఉంది. ఈ పోతా ఉంది అని అంటే కూడా తెలిసే కదా చేస్తున్నాం. మంది పోయినా దాని నుంచి ఏదో వస్తుందనే భావన చేతనే దీన్ని ఇస్తున్నాం, లేకపోతే ఊరికే ఇస్తున్నా. ఏదైనా ఇస్తారమ్మా? ఇస్తారా? దానం చేశారా మీరు ఎవరికన్నా? చేసినప్పుడు మనం వేరే వాళ్ళకి ఇస్తున్నామని ఇస్తున్నాం కదా. వేరే వాళ్ళకి ఇస్తే తెలిసే కదా ఇస్తూ ఉండం. తెలిసే ఇస్తున్నాము అంటే దాని నుంచి ఏదో వస్తుందనే కదా. అది పోతా ఉంది మన దగ్గర నుంచి పోయినా దాని నుంచి ఏదో ఒకటి వస్తూ ఉంది అనేది మనకు ఉంది. కాబట్టే దీన్ని పోతూ ఉంటే కూడా మనం పెద్దగా బాధపడటం లేదు. అంటే తెలుసుకొనే నువ్వు చేస్తున్నావు. ఏది చేసినా తెలుసుకొని చేయాలి. అట్లాగే దేనిని తెలుసుకుంటే నాకు ఇంకా పొందాల్సింది ఏమీ లేదు, నాకు ఇంకా చాలు అనిపించేది ఏమిటి? చూడండి, భోంచేయి, నువ్వు భోంచేయప్ప. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు ఏ స్థితిలో ఉండవో నాకు తెలుసు. కాబట్టి ఇక్కడ అది కావాలా. నీకు ఏది ఇచ్చినా నీకు ఏది లభించినా నీకు కావాలనే ఉంటుంది. ఏమంటే నీకు ఇప్పుడు పిఎం ప్రధానమంత్రి పదవిని ఇచ్చినారని అనుకోండి, ఇంకా నాకు చాలని ఉండొచ్చుగా. ఏమంటే ఇప్పుడు ఎన్నిసార్లు అయ్యారు మన ప్రధానమంత్రి గారు? మూడోసారి అయ్యారుగా. ఇంకా చాలని అనుకుంటున్నారా? ఒకసారి అయితే, రెండోసారి అయితే చాలని ఏమన్నా భావన ఉందా? మూడోసారి కూడా మళ్ళీ అయ్యారు. వీలైతే ఇంకొకసారి కూడా రావాలనే ఉందా లేదా? అంటే చాలని ఏమన్నా ఉందా? కృష్ణకాంత్ అని ఒకతను ఉపరాష్ట్రపతిగా ఉండినాడు. ఆయన ఎలా చనిపోయాడు? అది లేదు. ఉపరాష్ట్రపతిగా ఉండినారు. ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు. రాష్ట్రపతి పదవీ కాలం అయిపోయింది. అప్పుడున్నటువంటి వారికి రాష్ట్రపతి పదవీ కాలం అయిపోతే ఇతనికి రాష్ట్రపతిగా కావాలనే భావన లోపల ఉన్నది.
అది వ్యక్తపరిచినాడు. కానీ అప్పుడున్నటువంటి వాళ్ళు ఈయనకు రాష్ట్రపతి పదవి ఇవ్వడానికి అంగీకరించలేదు, కుదరలేదు. అప్పుడు వేరే వాళ్ళని ఎవరిని రాష్ట్రపతిగా చేసినారు. దానితో ఇతను ప్రాబ్లం అయి శరీరం విడిచిపెట్టాడు. అబ్దుల్ కలాం గారికి ఒకసారి రాష్ట్రపతి పదవిని ఇచ్చారు. రెండవసారి వీళ్ళేమన్నారు, అబ్దుల్ కలాం గారిని పెడదామని అన్నారు. వారేమన్నారు, అబ్దుల్ కలాం గారు, నా పైన వేరే వాళ్ళు ఎవరైనా పోటీ చేసేటట్లయితే నాకు వద్దు అని అన్నారు. నాకు వద్దని అన్నారు. కానీ వారిని కూడా వీళ్ళు ఏం చేశారు, తూలనాడినారు. ప్రతిపక్షాలుగా ఉండేవాళ్ళు కొంతమంది రాష్ట్రపతి గారిని కూడా ఏం చాలదా ఇట్లా అట్లా అనేటట్లుగా ఏదో అన్నారు, సూటిపోటి మాటలు అన్నారు. అందువల్ల వారు ఏం చేశారు, సూట్ కేసుతో వచ్చినారు, సూట్ కేసుతో వెళ్ళిపోయినాడు. నాకు అవసరం లేదు. రెండవసారి ఒకవేళ పోటీగా పెట్టి ఉంటే కూడా వారు గెలిచి ఉండేవారే, కానీ నాకు అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే కొంచెం తేడా ఉందిగా మిగతా వాళ్ళతో పోలిస్తే. ఇప్పుడు ప్రపంచంలో నీకు అలాగా ఏదైనా సరే, ఇప్పుడు తెలిసే కదా ఇవన్నీ పొందుతున్నారు వీళ్ళు. ఇప్పుడు మనమేంటంటే, ఇప్పుడు ఇటువంటి పదవులు కానీ లేదా వేరే ఏదైనా పొందుట కానీ చేస్తే ఇంకా చాలనే భావన మనకు కలిగిందా? ఏమండి, రూపమును బాగా చేసుకున్నామని అనుకోండి, అక్కడైనా తృప్తి రోజు చేసుకుంటున్నారు కదా, దాన్ని ఏమంటున్నారు, అలంకారం చేసుకుంటున్నారు కదా, అక్కడికి ఏమైనా తృప్తి కలిగిందా? పోనీ ఇంకా వేరే ఏదైనా చేసుకున్నాను అనుకో, భోగములను అనుభవించుట తృప్తి కలిగినదా? లేదు. ధనమును ఆర్జించుట తృప్తి కలిగిందా? గూగుల్ కంపెనీ వాళ్ళకు కొన్ని కోట్లు వస్తుంది. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఈ ఫోన్లో ఏంటంటే నువ్వు ఎక్కడ ఉన్నావనేటువంటిది వేరే వాళ్ళు ఫోన్ చేస్తే నీ చుట్టుపక్కల, ఇప్పుడు వీడియో కాల్ చేస్తాం కదా మనము, వీడియో కాల్ చేస్తే మనకు వీడియో కాల్లో కనిపిస్తుంది నీకు. కానీ ఇప్పుడు అట్లా కాదనమాట. నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎక్కడున్నావు, నీ చుట్టూ పరిస్థితులు ఏంటి, లొకేషన్తో సహా చూపించేటట్లుగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల ఎన్ని సమస్యలు వస్తాయనేటువంటిది దాన్ని చూసి దాన్ని ఏదో కొద్దిగా ఆపి పెట్టినట్లుగా ఉన్నారు. కానీ దానివల్ల మంచి ఉంది, దానివల్ల చెడ్డ ఉంది. చిన్న ఇది పెడితే దాంట్లో నుంచి అంటే ఇప్పుడు వాళ్ళది ఎంతో ఆదాయం ఉన్నది, అయినా ఇంకా వాళ్ళకు చాలుట లేదు. అంటే ఇంకా సంపాదించాలనే భావన, తృప్తి ఎక్కడ? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మకాంచన. తృప్తి పొందుట, తృప్తిని పొందుట. తృప్తి పొందితే ఏమవుతుంది? ఇంకా చాలు, ఇంకా చాలు, ఇంకా చాలు అనేది వస్తుంది. ఏమండి? కానీ తృప్తిని పొందిన తర్వాత మళ్ళీ దాన్ని అనుభవించే పరిస్థితిని మళ్ళీ ఉంది మనస్సులో ఆ భావన. నువ్వు ఏది పొందినా ఇక్కడ దాన్ని పొందిన తర్వాత మళ్ళీ దాన్ని పొందాలనే భావన ఇంకా ఉన్నది. ఇక్కడేమంటున్నాడు? జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ. జ్ఞానము చేత విజ్ఞానము చేత
తృప్తిని పొందాలి. కూటస్థ, చూడండి, కూటస్థ అంటే స్థిరపడిపోవాలి. కూటే తిష్టతి ఇది కూటస్థ అంటే బంగారం చేసే ఆభరణములను చేసేటువంటి పరిస్థితుల్లో ఆభరణాలు చేస్తారు. దేని మీద? బంగారుతో చేస్తారు. కానీ దేనిపైన పెట్టి చేస్తారు? ఒక రాయి. ఆ రాయిని ఏమంటారు? కూటము. అది కూటం. అంటే ఈ కూటం అనేది అక్కడ నిలబడి ఉంటుంది. దానిపైన ఇవన్నీ తయారు చేస్తారు. ఇవన్నీ తయారయ్యేదానికి అది ఉంటుంది, ఆధారంగా ఉంటుంది. కానీ అదేమన్నా తగ్గిపోవడమో ఏమన్నా అవుతుందా? అది కాన్స్టెంట్గా అట్లాగే ఉంటుంది ఇప్పుడు. ఆ విధంగా జ్ఞానము చేత విజ్ఞానము చేత తృప్తిని పొంది అట్లా కూటస్థ అలా నిలబడగలగాలి. అలా నిలబడగలగాలి. అది ఎప్పుడు? వాడికి ఇంద్రియాలు శరీరము బ్రతికి ఉన్నట్లుగా, బ్రతికి ఉన్నప్పుడే. బ్రతికున్నప్పుడు, చనిపోయిన తర్వాత కాదు. విజితేంద్రియ, విజితేంద్రియ ఇంద్రియములను, జితేంద్రియ విజితేంద్రియ. ఇంద్రియములను జితేంద్రియ అంటే, జిత అంటే జయించుట, విజితేంద్రియ అంటే విశేషముగా జయించుట. కన్నులకి చూడాలనే భావన ఉంది, చాలు అనుందా? తీర్థయాత్రలు పోతుంటారని అనుకోండి. మన స్వామి కూడా మొన్న వేరే దేశానికి కూడా పోయి వచ్చారే. ఎందుకు పోయిచ్చినారు? కన్నుల చేత చూచుట, చూచుట. ఆ పరిస్థితుల్లో ఆ ప్రదేశాలంతా ఏమున్నాయని చూచుట. చూసారా? ఇప్పుడు ఒకవేళ మళ్ళీ కూడా పోదాము అని అంటే పోయేదానికి మనం సిద్ధమే. వారు ఒకరే కాదు, అందరూ కూడా పోయేదానికి సిద్ధమే. కన్నులను తృప్తిపరచుట కోసం కదా పోతున్నారు. దేవునికి అలంకారం చేయుట. ఎవరికి? ఎందుకోసం? కన్నులను తృప్తిపరచుట కొరకు. కన్నులు చూచి బాగుంది చూడ్డానికి. కన్నుల ద్వారా మనస్సు తృప్తి పడుతుంది. చెవులతో వింటున్నాం, ఏమండి? ఏదో ఒకటి వింటానే ఉంటాం. చాలు అనుందా? జితేంద్రియ, చాలా బాగా ఎందుకు ఊరికి ఇంగినేది అనుందా? లేదు. కన్నులతో చూసిన చాలనుందా? లేదు. నాలుగుతో తింటూనే ఉన్నాం, చాలు అనుందా? ముక్కుతో వాసన చూస్తూనే ఉన్నాం, చాలనుందా? చర్మముతో స్పర్శన చూస్తూనే ఉన్నాం, చాలనుందా? ఇవన్నీ వర్ణిస్తే అన్నీ ఉన్నాయి. మల మూత్ర రంధ్రాలు, ఇంకా ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా చాలు అని ఎక్కడుంది? ఈ సన్యాసులు ఉన్నారే, సన్యాసులు వచ్చారు, లిప్స్టిక్ వేసుకొని వచ్చిండారు ఉపన్యాసంకి వచ్చినప్పుడు. ఇంక వాళ్ళు ఏంది సన్యాసులు? సన్యాసులు లిప్స్టిక్ వేసుకొని వస్తే ఇంక ఏడపోయింది వాళ్ళకి చెప్పండి? అట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళ మాటలు వింటే వీళ్ళకి ఆడిపోతుంది. చాలనే భావన ఎక్కడుంది? అందుకే ఇక్కడ చెప్తున్నారు విజితేంద్రియ. ఒక్క విజితేంద్రియ 5 అక్షరాలు. 5 అక్షరాలు జీవితాన్ని ఎంత మార్చేస్తా చూసారా?
ఒకటి రెండు మూడక్షరములలో సకలంబునకును సాక్షివయ్యా. ఒక అక్షరంతోనే మొత్తం సరిపోతుంది. అక్షరాణం అకారోస్మి. ఆ మీరు ఆ పలకకుండా మీరు చెప్పండి ఏదైనా సరే చూద్దాం. ఏమైనా సరే మీరు మాట్లాడండి. ఆ ఉండకూడదు. కోరిక అన్నారనుకోండి, కాలు ఆ ఉంది. చూడండి, ప్రతి దానికి ఆ లేకుండా లేదు. అంటే అందుకే భగవంతుడు ఏమన్నాడు, ఆ నేను. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే విజితేంద్రియ, ఇంద్రియములను జయించుట అంటే యుద్ధం చేసి చంపేసేదా? నిగ్రహించాల. నిగ్రహిస్తాం, బాగానే ఉంది. లోపల అంటే అంటే ఇంక ఇప్పుడు ఎట్లా? జ్ఞానము చేత వాడికప్పుడు మీకు ఒకటి చెప్తాను నేనండి. ఇప్పుడు పొద్దున్న కూడా ఒకటి చెప్పినాం, షుగర్ అంటే ఇప్పుడు షుగర్ ఉంది. షుగర్ లేనప్పుడు వాడికి బాగా తినేవాడు స్వీట్. షుగర్ వచ్చింది అని వాడికి తెలిసింది. అప్పుడు షుగర్ పైన ఎటువంటి భావన ఏర్పడుతుంది? జాగ్రత్త పడతాడే కానీ ఇంక వద్దు అనే భావన ఉంటుందా వాడికి? ఏమన్నా తినల్లా అని అనిపిస్తుందా లేదా? కానీ వాడు ఏం చేస్తాడు? తినకుండా ఉంటాడు. తింటే భయము, అంతేగాని తినకూడదని లేదు. అయినా ఒక్కొక్కసారి ఏం చేస్తారు? ఒక్కోసారి తినేస్తారు. ఒక్కోసారి తినేసి ఎంతసేపు దీనికోసం కాసుకొని ఉండేది అని చెప్పి తినేసేదిను మళ్ళీ మాత్ర వేసుకుండేది. ఇవి చేస్తారుగా. అంటే ఇప్పుడు కంట్రోలింగ్ ఉందా? ఒక్కోసారి ఏమైపోతుంది? కంట్రోలింగ్ తప్పుతుంది. ఎందుకు? మనస్సును నిగ్రహించలేక. ఇప్పుడు అదే శరీరము కానీ ఆ షుగర్ కానీ నేను కాదు, నాకు సంబంధించింది కాదు, అది ఏదో ఉంది. నేను ఆ మాట చెప్తే మీకు అర్థం కాదు, కానీ ఇప్పుడు మనకు ఇంఫాలా కార్ అంటారు కదా. ఇప్పుడు ఏదో BWM కార్ ఏదో ఉంటుంది కదా, BWM కార్. ఆ కారు మనకుంది, మన కారు ఉందంటే వేరే వాళ్ళు పక్కలో ఉండేవాళ్ళు ఏం చేశారంటే స్కోడా కారు తెచ్చుకున్నారు. స్కోడా కారు వచ్చేసి దాదాపు ఒక 50 లక్షలు ఏమో అవుతుంది. ఈ BMW కారు వచ్చేసి అది దాదాపు ₹1,00,00,000 దగ్గరికి అందుకుంటుంది. ఇప్పుడు ₹1,00,00,000 విలువ చేసే కారు మన దగ్గర ఉంది. పక్కలో ఉండేవాడు 50 లక్షలకు సంబంధించినట్లుగా కారు తెచ్చుకున్నాడు. మనకు అతనిని చూసి ఈర్ష్య ఏమన్నా కలుగుతుందా? ఇంకోటి ఏం తెలిసిన, ఇప్పుడు ఈ BMW కారు కొనేదానికి ముందు స్క్వాడా తన దగ్గర ఉన్నింది, దాన్ని ఇచ్చేసి ఇప్పుడు ఇతను ఈ కారు తెచ్చుకున్నాడు. దాన్ని అమ్మేశాడు. అది నాకు ఇంకా వద్దు అనేసి దాన్ని అమ్మేసేసి ఈ BMW తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు స్క్వాడా గురించి తనకు తెలుసా తెలీదా? స్క్వాడా గురించి తెలిసే దానికంటే గొప్పదాన్ని ఇప్పుడు తను పొందినాడు. కాబట్టి ఇప్పుడు పక్కలో వేరే వాడి దగ్గర స్క్వాడా ఉండినా తను ఇప్పుడు వికారం చెందడు. ఎందుకు? స్క్వాడాని గురించి తనకు బాగా తెలుసు, అనుభవం ఉన్నది.
అవునా? ఇప్పుడు బాగా తెలిసి అనుభవం ఉన్న కారణం చేత దానిపైన తనకి భావన లేదు. వికారం చెందుతాడా? వికారం చెందడు. ఎందుకు? అన్నింటికంటే దానికంటే గొప్పదైనటువంటి తన దగ్గర ఉంది అని తెలిసినప్పుడు దాని గురించి వికారం చెందడు. అదేవిధంగానే ఈ జగత్తును గురించి తెలిసింది. ఈ జగత్తును గురించి, ఈ శరీరమును గురించి బాగా తెలిసింది తనకు. ఏమని? ఈ శరీరం యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ తెలిసినాయి, దీని సాధక బాధకాలన్నీ తెలిసినాయి, ఇది ఎందుకుందో తెలిసింది, ఇది ఒక అప్పు అని తెలిసింది, ఇది అప్పు చేత వచ్చినది. ఏది? శరీరము అప్పు వలన వచ్చినది. ఏమిటి అప్పు? ఎవరెవరికి అప్పు ఉన్నామో అప్పుని తీర్చేదాని కొరకు ఈ శరీరం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం? మనము అప్పులని పెంచుచున్నాము. అప్పులు తీర్చేరా అని పంపిస్తే మనం ఏం చేస్తున్నాం? అప్పులు ఇంకా చేసి ఇంకా పెంచి దాన్ని మళ్ళీ తీర్చేదానికోసం మళ్ళీ చేసేటట్లుగా చేస్తున్నాం. అది మనమే చేసుకుంటున్నాం. అప్పులు తీర్చరా నాయనా అని పంపిస్తే, అప్పులు తీర్చుకొని నువ్వు ఫ్రీ కారా, కావాల్సినవన్నీ ఇచ్చి పంపిస్తే అప్పులు తీర్చేదానికి ఇష్టపడుట లేదు. మీరు చూడండి, అప్పు ఇచ్చేటప్పుడు అప్పు తీసుకునేటప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఇచ్చేటప్పుడు ఎవడైనా వాడు చెప్తారు చూడండి, పూలల్లో పెట్టిస్తామంటారు తీసుకునేటప్పుడు. అడిగితే తెలుస్తుంది. ఊరిసి పెట్టి పోతా ఉండమేమయ్యా, ఇస్తాం కానీ ఏమి ఇప్పుడు నీకు అంత అవసరమా? మళ్ళా అరే అవసరమో అవునో కాదో ఎందుకు చెప్పండి? ఇట్లా ఉంటుంది పరిస్థితుల్లో. ఇది దాని గురించి బాగా అర్థమైనట్లా, అర్థం కానట్లా. ఇప్పుడు ఇదంతా తెలిసింది. ఇప్పుడు అది కాదు నాకు పని. ఇప్పుడు దీనితో ఇదొక అప్పు, ఇది వేరే వాళ్ళందరికీ అప్పు. ఈ శరీరము నీదా శరీరం. వీడు దీన్ని మాత్రం చెప్పి నిలుపుతా ఈరోజు. ఎందుకంటే ఒకడు శరీరాన్ని, లోకంలో ఉండేదాన్ని అంతా చూసి అమ్మా తట్టుకోలేంటారా అని చెప్పి చచ్చిపోదామని అనుకున్నాడు. చచ్చిపోదామని అనుకొని రైలు కిందనే పడిపోదాం అనుకుని పోయినాడు. పోతే ఆడ పట్టుకొని రైల్వే స్టేషన్లో అప్పగించినారు. రైల్వే పోలీసులు ఉంటారు కదా, వాళ్ళకి అప్పగించారు. వాళ్ళు ఏం చేసినారు? వాని మీద కేసు పెట్టి ఎత్తుకమ్మి కోర్టులో పెట్టారు. కోర్టులో అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు చచ్చిపోవాలనుకున్నావా? అవును, చనిపోవాలని అనుకున్నాను అని అన్నాడు. చనిపోవాలనుకున్నాను అన్న వెంటనే ఏం చేసినారంటే, నువ్వు ఎందుకు చనిపోవాలనుకున్నావు, ఎట్లా చనిపోవాలనుకున్నావు? ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు చంపేయాలని నువ్వు కదా అనుకుంటున్నావు. స్వేచ్ఛ ఉందా లేదా? నీ శరీరాన్ని నువ్వు చంపుకునేదానికి స్వేచ్ఛ ఎవరిదా? శరీరము ఇప్పుడు నీదా శరీరం అదే. ఇప్పుడు చూడండి, ఈ శరీరము చనిపోదామని చెప్పి రైలు కింద పడేద్దామని పోతే వెంటనే తల్లిదండ్రులు వచ్చినారు. తల్లిదండ్రులు వచ్చి ఆయన పైన కేసు వేసినారు. మళ్ళీ ఏమిటి? చూడు, నేను కొడుకును కని పెంచినాం, వాడేదో మేము ముసలి వయసులో మమ్మల్ని ఆదుకుంటాడని అంటే ఆ శరీరం ఇప్పుడు ఎవరిది? తల్లిదండ్రులు వచ్చినారు. ఆ శరీరం మాకు సంబంధించింది, వాడు చచ్చిపోయేదానికి లేదు అని అన్నారు. సరే, వీళ్ళు మాట్లాడుతూ ఉండగానే భార్య వచ్చింది. వాళ్ళు కని పెంచినారు, నేనేం చేసినాను? డబ్బులు పోసి కొనుక్కున్నాను. పెళ్లి చేసుకున్నది కదా.
కట్నం ఇచ్చి కదా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆ శరీరం ఎవరిదే? నాది. ఇప్పుడు ఆయన చచ్చిపోతానంటే ఎట్లాగా? అది నాది నంది ఈమె. ఆ తర్వాత ఏమైంది? ఈ ఈ ఇంటి పన్ను, భూమి పన్ను ఇవన్నీ కట్టాల్సి ఉంది కదా, శిస్తులు ఇవన్నీ కట్టాల్సి ఉంది కదా. వాళ్ళు వచ్చినారు, ఈ శరీరము మాకు పన్నులు కట్టాలా? ఇంటి పన్ను కట్టలేదు, వీడికి ఆస్తి పన్ను కట్టలేదు, ఈ శరీరం మాకు ఇంత పెండింగ్ ఉంది, వాడు చచ్చిపోయేదానికి లేదు అని చెప్పి వాళ్ళు వేసినారు కోర్టులో. వీళ్ళందరూ అదే పన్ను ట్యాక్స్ వచ్చేసిందిగా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వచ్చినారు, అది అయిపోయింది. తర్వాత ఇంకా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు, బంధువులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో అప్పులు ఇచ్చిండే వాళ్ళు వచ్చినారు. వీడు నా దగ్గర ఇంత అప్పులు తీసుకున్నాడు, ఈ శరీరం నాకు ఇంత అప్పు ఉంది కాబట్టి వీడు నాకు ఇవ్వాల్సి ఉంది. కొడుకు కూతుర్లు వచ్చినారు, వీడు మమ్మల్ని కని పారేసి వీడి పాటికి విడిపోతే ఎట్లా? వీడేం చేయాలి? ఇప్పుడు కొడుకును కూతుర్ని నన్ను కని పెంచిన తర్వాత మాకు కావాల్సిన దారి చూపించాలిగా. చూపించకుండా వాడు పోతానంటే ఎట్లా? ఆ శరీరం పోతే ఎట్లా? మాకు కూడా సంబంధం ఉంది, మమ్మల్ని ఒక దారి చూపించి పెట్టిపోవాలి వీడు అని వీళ్ళు వచ్చినారు. రైల్వే పోలీసుల్లో వాళ్ళంతా ఎట్లన్నా కావచ్చు, వీడు ఈ శరీరాన్ని ఎప్పుడు ఎత్తుకొని వచ్చి రైలు పట్టాల మీద వేస్తారు, ఇవంతా మళ్ళీ మాకి నెత్తున వస్తుంది కాబట్టి ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడాలా, వీడు ఇట్లా పడేదానికి లేదు, ఎందుకంటే పడితే మళ్ళీ మా పైన పెద్ద తలకాయ నొప్పి. వీళ్ళు వచ్చినారు, పంచమహాభూతాలు వచ్చినాయి. అసలు వీళ్ళందరూ ఎవరికి సంబంధించింది ఇది? ఈ శరీరం ఎవరిది? నాది. వీళ్ళందరూ ఏంది ఇవంతా? ఇప్పుడు చూడు ఎంతమంది వచ్చినారంటే ఎవరికి సంబంధం ఈ శరీరం? వాడు చచ్చిపోదాము అని అనుకుంటే ఎవరిదండి శరీరం? మీరేమో ఇంతవరకు ఏమన్నారు? మీరే ఇంతమందికి సంబంధం ఉందా లేదా? ఆ అప్పుని తీర్చాలి కదా, తీర్చాలన్నా వద్దా? కాబట్టి ఇప్పుడు వాడు చచ్చిపోవాలన్నా చచ్చిపోకుండా ఉండాలన్నా? చచ్చిపోకూడదు, ఎందుకంటే కోర్టుకు వచ్చిందిగా, కోర్టులో ఇంకా జడ్జిమెంట్ ఇవ్వాలిగా. జడ్జిమెంట్ ఇచ్చినాడు, ఈ శరీరము చనిపోయేదానికి లేదు. సరే చనిపోయేదానికి లేదనంటే దాన్ని సంరక్షించే బాధ్యత ఎవరిది? వాళ్ళు ఎట్లా కాపాడతారు? ఎంతసేపు ఉంటాడు కోర్టు కాపలా? ఇప్పుడు జడ్జిమెంట్ ఏమి ఇస్తానంటే ఈ శరీరాన్ని నీకే అప్పగిస్తున్నాను. ఎవరికే? నీకే. దీన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. ఎవరెవరి అప్పు ఏదేది ఉందో అదంతా తీర్చేయి మొదట అని అన్నారు. అంటే ఇప్పుడు వీడి శరీరాన్ని ఏం చేశాడంటే వీడే ఇప్పుడు పెట్టుకొని ఎవరెవరి అప్పు ఎంత ఉండదో అంత అప్పుల్ని తీర్చేయాలి. వీడేం చేశాడంటే ఈ శరీరము నాది కాదు, ఇది పంచమహాభూతాలది అని పంచమహాభూతాలకు అప్పగించేసి గమనం కూర్చున్నాడు. ఇప్పుడు ఎవరైనా వస్తే ఎవరిని అడుగుతారు? పంచమహాభూతాలను అడుగుతారు. పంచమహాభూతాలే వాళ్ళకు కూడా ఇదంతా ఇచ్చింది. ఇప్పుడేమవుతుంది? అది వాళ్ళు ఎవడెవడు అప్పిచ్చినాడో ఈ పంచమహాభూతాల దగ్గరికి వస్తే పంచమహాభూతాలు ఏమంటాయి? నీకిచ్చింది కూడా ఎవరు? నీకిచ్చింది కూడా నేనే ఇచ్చినాను. ఇప్పుడు వాడు వచ్చి అడిగేదానికి ఉందా విన్నే? ఎవరిని? పంచమహాభూతాలను అడిగేదానికి. అడిగితే పంచమహాభూతాలు ఏమంటాయి? నీకు కూడా నేనే ఇచ్చినాను. ఇప్పుడు ఈ అప్పును నీ దగ్గర నుంచి కొంచెం నాకు ఇచ్చినావు, నీకు నేను ఇంకా వేరే ఇచ్చినా, ఇంకా నీ దగ్గర అప్పు ఉంది, నాకు నువ్వే అప్పు ఇవ్వాలా. అర్థమవుతుంది ఏమన్నా? ఇప్పుడు వీడిని అడిగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? పంచమహాభూతములకు అప్పగించేస్తే ఇప్పుడు ఎవరు అడుగుతారు? అర్థమవుతుందా? ఇప్పుడు నీకు కన్ఫ్యూజన్ అవుతుంది, నువ్వు ఇంటికాడ పోయి బాగా ఆలోచన చేసుకో. అమ్మగారు మీరిద్దరు కూర్చొని కొంచెం డిస్కషన్ చేసుకోండి. ఇప్పుడు ఈ శరీరం పంచమహాభూతాలది, నాకు సంబంధం లేదు అని
వీడు దీన్ని అప్పగించేశాడు. ఇప్పుడు ఈ జగత్ అనేటువంటి దానిపైన వీడికి ఏమన్నా ఆశ ఉందా? ఇది విజితేంద్రియ అంటే. విజితేంద్రియ అంటే ఇప్పుడు వాడు కన్నులు చూస్తూ ఉండే, ఏం కావాలంటది? అంతా ఇక్కడే ఉంది. ఎక్కడుంది? ఈ పంచమహాభూతాల్లోనే అంతా ఉంది. ఆడుండేదంతా ఈయనే ఉంది, ఈడుండేదంతా ఆడనే ఉంది. ఇంక చూసేది ఏంటి? నా దగ్గర ఉండేదాన్ని, ఈ కారు ఉదాహరణ చెప్పాను నేను. ప్రతి ఒక్కటి నా దగ్గర ఉంది కాబట్టి, వేరే లేదు కాబట్టి నాకు ఇంక దానిపైన ఆసక్తి ఉండదు. పంచమహాభూతాలకి ఇచ్చేసాడు అంతే, నాదేముంది? దేహభావన లేదు. దేహభావన ఎందుకుంటుంది? దేహభావన ఉంది అంటే నాది అని అర్థం. అవును, దేహం ఎవరిది? పంచమహాభూతాలది. ఈ పంచమహాభూతాలు ఇంకా దాన్ని మళ్ళీ వివరించాలని కావాలంటే వివరిస్తారు, వివరించుకుందాం కావాలంటే. మట్టి ఉందా దీంట్లో? నీళ్ళున్నాయా? అగ్ని ఉందా? గాలి ఉందా? ఖాళీ ప్రదేశం ఉందా? అవే 5. కాబట్టి పంచమహాభూతాలదే ఇది. కాబట్టి పంచమహాభూతాలది నాకేం సంబంధం లేదు. ఇది అది అంత పంచమహాభూతాలే. కాబట్టి ఇదేదో ఒకటి అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా దీనికి ఏమైనా కావాలంటే దాన్ని చూసుకుంటుంది, అదేమైనా కావాలనుకుంటే దీన్ని చూసుకుంటుంది. నేనెవరు? దీనికి నేను సంబంధించిన వాడను కాదు. అప్పుడు వీడు ఈ వివేకం కలగాలి. ఇక్కడ ఈ వివేకం కలగాల. వివేకము చేత ఇప్పుడు ఈ శరీరం నాది కాదు అని అనిపించిందా లేదా? ఇప్పుడు ఇక్కడ ఈ శరీరం నాది కాదు అని అనిపించినప్పుడు నేను కావాలి, చూడాలి అని అనుకునేది ఏది? మనస్సే కదా. కావాలనుకునేది మనస్సు, చూడాలనుకునేది మనస్సు, తినాలనుకునేది మనస్సు, వినాలనుకునేది మనస్సు. ఇప్పుడు ఆవిడతంతా నాకు అవసరము లేదు అని అప్పుడు వస్తుంది. అది విజితేంద్రియ. ఈ జ్ఞానము చేత, విజ్ఞానము చేత అంటే విజితేంద్రియ అని చెప్పాను ఇక్కడ. అంటే ఇంద్రియములను పరిపూర్ణముగా లెస్సగా జయించినవాడు. అంటే అది చూస్తుంది. చూసినాక ఏముంది? అది దానికి సంబంధించింది, నాకేం అవసరం లేదు అనే స్థితి వస్తుంది అప్పుడు. అది కూటస్థ. అలా స్థిరపడాల. అలా స్థిరపడాలంటే జ్ఞానము విజ్ఞానము కలగాల. జ్ఞానం కలగాల, విజ్ఞానం కలగాల. జ్ఞానం అంటే ఏమిటి? అంటే ఆత్మజ్ఞానం. జ్ఞానం. విజ్ఞానం అంటే ఆత్మజ్ఞానము అనుభవంలోకి రావడం, దానిలో తృప్తి కలగాల. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, తృప్తి కలగాల. ఎవడికి జ్ఞానము చేత విజ్ఞానము చేత తృప్తి కలిగిందో అంటే ఆత్మస్వరూపం అంటే ఏంటి తెలియాలి. ఆ ఆత్మస్వరూపానికి సంబంధించిన అనుభవం కలగాలి. ఆ స్వరూపం గురించి తెలియాలి, అనుభవం కావాలి, దాంట్లో మళ్ళీ తృప్తుడు కావాలి. అలా తృప్తిని పొందిన వాడికి ఇంక వేరే ఏముంటుంది చెప్పండి? వాడిప్పుడు కూటస్థ విజితేంద్రియ. వాడికి కలిగిందని ఎట్లా నువ్వు చెప్పగలవనంటే, యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన. సమత్వ భావన దేనిపైన? అన్నీ ఒకటే. ఇప్పుడు బంగారం చూస్తే మనకు కావాలనిపిస్తుందా? రాయిని చూసినా, మట్టిని చూసినా, బంగారమును చూసినా, శరీరాలు చూసినా, ఏది చూసినా ఒక్కటే. వికారము కలుగుటలేదు. అలా ఉన్నాడే వాడిప్పుడు స్థిరముగా ఉన్నాడు. ఇప్పుడు వాడికొచ్చి నీకు పలాంది ఇస్తాం రాప్పా అని అంటే నీకేం కావాలంటే
వాడికి కనిపిస్తూ ఉండాలి లేదా? మరి కనిపిస్తూ ఉంటే ఎందుకు వద్దంటున్నాడు? జ్ఞానము కలిగింది, విజ్ఞానము కలిగింది. ఏమని? ఇదంతా ఒకటే ప్రపంచం అనేట్టు. ఇంకా చెప్తా, ఈ ప్రపంచం అనేటువంటిది ఉందా లేదా? మనకు ఉందని అనిపిస్తుంది. ఇప్పుడు అతని దృష్టిలో ఏముంటుంది? ఆ శరీరం ఉందిగా, శరీరం ఉంది. కానీ శరీరం ఉండినా ఆ శరీరం ఎవరిదే? తనది కాదని వచ్చేసిందిగా. నువ్వు ఏదైనా సరే నీది కాదని అనుకొని చూడు ఒకసారి. నీది కాదు అనుకొని చూడు, దానిపై నీ భావన ఎలా ఉంటుందో చూడు. దాన్ని ఇంకా కొద్దిగా లోపలికి పోతే దాన్ని వివేకము ద్వారా తెలుసుకుంటే అసలు లేనిదే నువ్వు ఉందని అనుకుంటున్నావు, భ్రమచేత కలుగుతున్నది అనేది వేదాంతం ద్వారా నిశ్చయం అవుతుంది. దాన్ని వర్ణించి చెప్పాలంటే అది ఇప్పుడే సులభంగా కాదు, అది మళ్ళీ వస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇది అమృతం అని అంటే ఇప్పుడు నువ్వు దేన్నైనా సరే ఇంకా నాకు ఏమీ అవసరం లేదు, నాకు ఇంకేం అవసరం లేదండి అని అనగలగాలి. అనగలగడం నోటితో అనడం కాదు, అది దృఢం కావాలి, స్వతహాగా రావాలి. దీన్ని ఇంకొద్దిగా రేపు చెప్పుకుందాం. సరే. ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మకి, జై బోలో గీతా మాతాకి, జై బోలో భక్త మండలికి. హర నమః పార్వతీపతయే. జై సీతారాం. హరి ఓం తత్సత్. ఓం